యూట్యూబ్ని చూస్తున్న అందులో చాలా మందికి నా అన్వేషణ పేరు అయితే తెలియకుండా ఉండదు. ప్రస్తుతం ప్రపంచ యాత్రికుడిగా ముద్రపడిన ఈ యూట్యూబర్ అయితే చిక్కుల్లో అయితే పడ్డాడు. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్లపై తీవ్ర పోరాటం చేస్తున్న ఈ నా అన్వేష్ అయితే గత కొన్ని రోజుల క్రితం తను చేసిన ఒక వీడియో ఆయన్ని చిక్కుల్లో అయితే నెట్టిందని చెప్పవచ్చు. ఈయన చిక్కుల్లో నెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత కొన్ని రోజుల క్రితం ఈయనైతే ఒక వీడియో అయితే చేశారు. ఆ వీడియోలో ఈయన హైదరాబాద్ మెట్రో సంస్థని ఉదాహరిస్తూ ఆ మెట్రోపై రకరకాల యాడ్లు, ఉదాహరణకి ఫేర్ ప్లే అనే బెట్టింగ్ యాడ్ గురించి అయితే ఉదాహరిస్తూ ఈయనైతే ఒక వీడియో అయితే చేశారు. ఆ వీడియో చేస్తూ తెలంగాణలో అత్యున్నత అధికారులైన చీఫ్ సెక్రటరీ, తెలంగాణ డీజీపీని, కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు బెట్టింగ్ యాప్స్ నుంచి 300 కోట్ల లంచం తీసుకున్నారని ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం ఆయన చిక్కులో అయితే నెట్టింది. ఈయన చేసిన బాధ్యతారహితమైన ఆరోపణని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే ఈ వీడియోని ఉదాహరణగా తీసుకుంటూ నా అన్వేష్పై అయితే కేసు అయితే కట్టాలని సైబరాబాద్ పోలీసులను అయితే ఆశ్రయించాడు. పిటిషనర్ యొక్క రిక్వెస్ట్ తీసుకొని నా అన్వేష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సైబరాబాద్ పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. లక్షల మంది తన వీడియోస్ను ఫాలో అవుతున్న నా అన్వేష్ లాంటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని కించపరిచేలాగా, మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులను కించపరిచేలాగా ఈయన చేసిన ఈ బాధ్యతారహితమైన వీడియో ఈయన ప్రజల్లో వ్యతిరేకత అయితే మూటగట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.